ఆదిరన్ టెంపుల్ ట్రీ ఫ్యూచర్ సిటీకి దగ్గరగా ఓపెన్ ప్లాట్లు మీ భవిష్యత్తు కోసం సరైన పెట్టుబడి. స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో నాగార్జున గారు షూటింగ్ చేస్తున్నారు. మా ఇల్లు స్టేట్ ఆర్ట్ గ్యాలరీ పక్కనే ఇంకొక ఇల్లు చెప్పాను కదా, ఆ ఇల్లు. ఎన్ని ఇల్లులు ఉన్నాయి మొత్తం మీకు? రెండిళ్ళే, ఇది అదే. అయితే స్టేట్ ఆర్ట్ గ్యాలరీకి వెళ్ళాను నేను. వెళ్ళి బాబు ఇక్కడే మా ఇల్లు, రండి బాబు కనీసం లంచ్ కన్నా రండి బాబు అది ఇది అని అన్నా. అంటే లంచ్కి రాను కానీ ఒక 10 నిమిషాలు వస్తాను, అది ఇవాళ రాను, రేపు కూడా ఇక్కడే ఉంటాను, రేపు వస్తాను అని చెప్పారనమాట. లంచ్ టైంలోనే వస్తాను కానీ లంచ్ వద్దులే అది ఇది అని అన్నారు. సరే అని చెప్పేసి వస్తానన్నారు కదా. ఇల్లంతా సర్దేసి అసలు చంద్ర ఉండేవాడు. చంద్రని బాబు ఏం తింటారు, ఏం తాగుతారు, ఇవన్నీ అడిగి నేను లైన్గా ఆయనకి 4-5 రకాలు ఆయన చెప్పాడు. 4-5 టైమ్స్ చేపల పులుసు ఇష్టం అన్నారు. తర్వాత ముద్దపప్పు, ఆవకాయ పచ్చడి, నెయ్యి, ఇలా ఏవో రసం, ఇట్లాంటివి అన్నీ చెప్పారనమాట. అన్నీ రెడీ చేసి టేబుల్ నిండా పెట్టేశాను. ఆయన కూర్చోగానే ఎందుకు నీ చేసావు, ఒకటే చేయమన్నాను కదా, అసలు లంచ్కి రానన్నాను కదా, అది ఇది అని చెప్పేసి ఇంకప్పుడే అంతే బాబు పర్లేదు, ఇది కొంచెం ఇది కొంచెం ఇది కొంచెం అని చెప్పేసి కొసరు కొట్టు వడ్డించాను ఇంట్లో. అదొక చాలా మెమరబుల్ డే అన్నమాట. బాగా ఇష్టం కదా నాగార్జున గారు అంటే? అసలు ప్రాణం నాకు, అసలు పిచ్చి పిచ్చి నాకు ప్రాణం. ఆయన కూడా అంత మంచి లైఫ్ లో ఏదో మీకు చాలా పెద్ద సహాయం చేశారా, హెల్ప్ చేశారా? నాకెప్పుడు ఎందుకు అంత పిచ్చి ప్రాణం? ఇప్పుడు మీరు బేసికల్ గా చిరంజీవి గారు ఫ్యాను. ఆయన నాగార్జున, ఇప్పుడు చిరంజీవి గారు అంటే ఒక బావగారు, ఇంటికి పెద్ద దిక్కు. ఓకే సార్, రెస్పెక్ట్. నాగార్జున గారు అంటే నా ఫ్రెండ్, నా బాయ్ ఫ్రెండ్ లాగా. అంటే ఆయన సినిమాలు ఎలా చూసామో, గీతాంజలి రొమాంటిక్ సినిమా. సో అక్కడి నుంచి మనం అప్పుడు ఏమంటారు 15-16 ఇయర్స్లో అలాంటి ఒక సినిమా. అప్పుడు అసలు లిప్ లాక్ లేవు, రొమాంటిక్ సీన్స్ లేవు సినిమాల్లో, తెలుసు కదా నీకు. నాగార్జున గారు వచ్చిన తర్వాతే కదా ఆ రొమాంటిక్ సీన్స్ ఇవన్నీ అలా చూడడం. మన ఇప్పుడంటే కొడితే ఫోన్లో 100 సీన్స్ వస్తున్నాయి. కాదు, అక్కడ మనకి అసలు పువ్వు మీద ముద్దు పెట్టడాలు ఇవే కదా ఉండేవి. పక్షులు వచ్చి ఇలా ఎగరడాలు ఇవి చూపించేవాళ్ళు ఎప్పుడైనా ఫస్ట్ నైట్ సీన్లు అంటే. అసలు నాగార్జున గారు ఆ సినిమాలు చూసి, ఆయన్ని శివ చూసి అమ్మ ఉయ్యమ్మ అని, ఇంకా తర్వాత మిగతా సినిమాలు అవి చూసి ఇవి చూసి అసలు ఫిదా అయిపోయాను అనమాట. ఆయన అంటే క్రష్. చిరంజీవి గారు అంటే ఒక రెస్పెక్ట్, ఒక ఫ్యామిలీలో నాకు పెద్ద నాగార్జున గారు నాకు క్రష్ అంటే ఎంత ఇష్టం తెలుసు, ఎప్పటి నుంచో తెలుసు. వారసుడు సినిమా చేశాను, అప్పుడు దూరం నుంచి చూసుకుని నవ్వుకునే వాళ్ళం. మా పక్కన సీన్లు జరిగేవి. నగ్మ నేను బాగా క్లోజ్గా ఉండేవాళ్ళు. మీరు అన్నారు చూడండి, నగ్మ వాష్రూమ్కి ఏమైనా వెళ్దామంటే అక్కడ అలా ఉండేవి కాదు కదా. సో నేను పట్టుకుంటే తను పట్టుకుంటే నేను, అట్లా డ్రెస్సులు మార్చుకోవడానికి అట్లకి వెళ్ళేవాళ్ళం అనమాట. సో ఇంకా దానికి తెలుగు రాదు, వీళ్ళు ఏడిపించేవాళ్ళు నగ్మని. ఏదన్నా అంటే ఈ హిమ ఏమంటున్నారు వీళ్ళు అనేది. అలాగా కొంచెం పరిచయం వారసుడు సినిమాకి. తర్వాత ఒక సినిమా ఏదో చేసినాము, గొప్పింటల్లుడు అనుకుంటా, బాలయ్య బాబు సినిమా చేసినాము. దాంట్లో హీరోయిన్ నేను చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఆ సినిమాలో నాగార్జున గారిది 7 acres పక్కనే షూటింగ్ జరుగుతుంది. రోజు ఆయన అలా ఇది చూసేసుకున్నాను. ఆయన అంటే మాట్లాడడం తెలియదు నాకు, ఎందుకంటే ఉంటే కూడా నమస్తే అంటే నమస్తే అంటారు అంతే కదా. ఇలా చూసేస్తున్నాను. చూస్తుంటే సంగవి ఏం చూస్తున్నాను, నాగార్జున గారిని చూస్తున్నాను, ఎంత బాగున్నారు కదా అది ఇది అని చెప్పి మాట్లాడేది అనమాట. అంటే సంగవి నేను చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం. కృష్ణవంశీ గారు నేను క్లోజ్ కదా, ఆ విధంగా సంగవి నాకు క్లోజ్ అనమాట. ఓకే ఓకే. కానీ ఇప్పుడు హీరోయిన్స్ అదే క్లోజ్నెస్ ఉందా? ఫోన్లు మాట్లాడుకుంటాం. ప్రియామణి నేను 100%. నేను వెళ్తాను వాళ్ళ సెట్కి, వెళ్తాను వాళ్ళతో కూర్చుంటాను, మాట్లాడతాను. ఎవరు క్లోజ్ గా ఉండే హీరోయిన్స్ అప్పుడు? వాళ్ళు నగ్మ గారు అందరూ. అంటే నగ్మ గారు ఇప్పుడు అక్కడ ఉన్నారు కనుక నాకు తెలీదు. ప్రియామణి అప్పుడప్పుడు కలుస్తుంటాం. సౌందర్య ఇది వరకు పాప మా ఆవిడ నేను బాగా కలిసేవాళ్ళం. ప్రియామణి నేను కలిసేవాళ్ళం. సంగవి నేను, వాళ్ళ అమ్మగారు అయితే ఇషాకి ఇన్ని క్రీమ్స్ తీసుకొచ్చి ఇచ్చారు. పుట్టిన 6 నెలలకో 7 నెలలకో ఆవిడ షూటింగ్ కోసం వచ్చారు. ఆవిడ ఇన్ని తీసుకొచ్చారు, ఇలా ఎండలో పెట్టు, ఇట్లా క్రీమ్ రాయి, అట్లా క్రీమ్ రాయి అని సంగవి వాళ్ళ అమ్మగారు చెప్పారు. అందుకని సంగవి నాకు చాలా క్లోజ్. ఓకే. వాళ్ళ అమ్మగారు కూడా చాలా క్లోజ్ నాకు. అప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలంటే కూడా హైదరాబాద్ లో నేనే తీసుకెళ్లేదాన్ని. బాగా క్లోజ్. రోజా వాళ్ళతో నేను సినిమాలు చేయలేదు. మీనా మళ్ళీ క్లోజ్, ఆవిడతో సినిమాలు చేశాను నేను ఎక్కువ. అంటే నేను సినిమాలు చేసిన వాళ్ళతో మాత్రమే నేను కొంచెం క్లోజ్. అలా అప్పుడు తను చెప్పాను అనమాట, ఎంత బాగున్నా, నాకు ఎంత ఇష్టమో ఆయన అంటే అలా చూస్తుంటా అంటే రా అని చెప్పి నా చేపట్టుకుంది.
ఇప్పటికీ ఎక్కడికంటే అమ్మో వద్దు 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 అంటున్నాను, టెన్షన్ వచ్చేస్తుంది నాకు. బట్ లాక్కెళ్ళి తీసుకెళ్ళి నుంచోపెట్టి, ఈ పిల్లకి నువ్వంటే ఎంత ఇష్టమో తెలుసా, నిన్న అలాగే చూస్తూ కూర్చుంది నిన్ను, ఇవాళ అలాగే చూస్తూ కూర్చుంది, నువ్వంటే చాలా ఇష్టం, చాలా ప్రాణం, అది ఇది అన్నారు. నాగార్జున గారికి ఇలా చూడట్లేదు, ఇలాగే అనమాట. నేను అవును సార్ మీరంటే చాలా ఇష్టం సార్, అసలు ముఖం చూసి మాట్లాడట్లేదు ఆయనతో నేను. అప్పుడు ఆయన వెళ్ళడం, పక్కన కూర్చుని మాట్లాడడం, ఏదో కాళ్ళకి గోరిందాకు పెట్టుకున్నాయి ఇట్లా ఫుల్గా, నాకు ఇష్టం గోరిందాకు పెట్టుకోవడం. నాకు అది కావాలన్నారు, వెంటనే కాళ్ళు లోపల పెట్టేసాను నేను. చీర కట్టుకుంటే కదా కాళ్ళు లోపల లాగేసాను. ఎందుకంత టెన్షన్ పడుతున్నావు అలా మాట్లాడేవాళ్ళు. అంటే ఆయన అప్పుడు హెన్నా పెట్టుకునే వాళ్ళు, స్టార్టింగ్ డేస్ కదా, కలర్ కోసం హెన్నా పెట్టేవాళ్ళు, ఇన్ని కలర్స్ అవన్నీ లేవు కదా. సో అప్పుడు నేను రేపు తీసుకొని వచ్చి ఇస్తానండి, మా ఇంటి దగ్గర చెట్టు ఉంది, గోరింతాకు ఇది అది ఇది అని చెప్పి. కానీ అప్పుడు ఫెస్టివల్స్ కూడా బాగా చేసుకునేవాళ్ళు కదా, బాగా చేసుకునే సంక్రాంతి చాలా బాగా చేసుకునే వాళ్ళు. బాగా సంక్రాంతి బాగా ఎవరింట్లో ఎక్కువ అంటే ఫ్రెండ్స్ ఇంట్లోనే బాగా ఎక్కువ. అంటే మేము క్యారెక్టర్ ఆర్టిస్ట్లు కనుక అంత పెద్దగా వాళ్ళ చను ఉండదు. కాకపోతే చిరంజీవి గారి ఇంట్లో ఎక్కువ ఫంక్షన్స్ జరిగాయి, పార్టీస్. ఏ స్టార్ట్ చేసింది ఆయన, ఆయన వాళ్ళ ఇంట్లో సురేఖ గారు కూడా అంత బాగా చూసుకునేవాళ్ళు ఈ హీరోయిన్స్ ని అందరినీ కూడా. చిరంజీవి గారి ఇంట్లోనే స్టార్ట్ అయిందని వినేదాన్ని. ఇంకా హైదరాబాద్ వచ్చిన తర్వాత అడపా తడపా నేను వెళ్ళడం మొదలు పెట్టాను అనమాట. అప్పుడప్పుడు వెళ్ళడం, ఎనీ ఫంక్షన్స్ ఏది ఉన్నా కూడా పిలిచేవాళ్ళు వెళ్ళడం, అట్లా జరిగినాయి. సో ఫస్ట్ నాగార్జున గారిని అక్కడ చూసా, అక్కడ మాట్లాడా. అప్పుడు నాకు ల్యాండ్ లైన్ నెంబర్ ఇచ్చారు ఆయన, అన్నపూర్ణ స్టూడియోది. అది మనకి తెలియదు, నాగార్జున నాకు నెంబర్ ఇస్తారు అని ఫ్రెండ్స్ అందరితో వచ్చి టక టకాన్ని కొట్టేసేవాళ్ళు. అక్కడ ఎవడో ఎత్తేవాడు, మనకి తెలియదు. అమ్మ కొన్ని రోజులు అలా జరిగింది. నాకు అసలు నా డ్రీమ్ చిరంజీవి గారితో నాగార్జున గారితో నేను ఇంత క్లోజ్గా ఉంటాను నా జీవితంలో అనుకోలేదు. వాళ్ళిద్దరు నాకు రెండు కళ్ళు. బిగ్ బాస్ లో కూడా వాళ్ళిద్దరూ వచ్చి అలా నుంచుంటే పక్క పక్కన ఎవరిని చూడాలి అనేది తెలియలేదు నాకు అసలు. కానీ లైఫ్ లో అన్ని సాధించారు, ఆల్మోస్ట్ ఏమి లేని అమ్మాయి ఈ రోజు ఇంత అచీవ్మెంట్ చేయటం చాలా గ్రేట్ అది.